టు యంగ్‌స్టర్స్ విత్ మోర్ సిరీస్. ఈరోజైతే నేను మన ఇంటికి వచ్చేసాననమాట. అదే పాతింటికి. సో, ఇక్కడికి వచ్చానని చెప్తుంది. కాకపోతే ఆ బ్యాక్ మొబైల్ ఉంది కదా! యెస్. దాన్ని మనమైతే బయటికి పంపించేది. సో, అప్పటికైనా మనకైతే లోపలికి పర్మిషన్ ఉండదనమాట. నేను కూడా ఆలోచిస్తున్నా మళ్ళీ రావాలా ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే జేసన్ కూడా వచ్చేసాడు అండ్ నాతో పాటు కలిసిపోయాడు. సో, ఇంక యంగ్‌స్టర్స్ అందరూ కలిపి మనకి టాప్ వాళ్ళ మ్యాచ్‌లో కాకుండా ఏమైనా సెపరేట్ మ్యాచ్ తీసుకుంటే బెటరా అని చెప్పి ఆలోచిస్తున్నాను. చూద్దాం మరి ఉంటుందో. చేసిన మ్యాచ్‌ని ఇంకా జిమ్మి గడే చూడలేదు. ఓకే. సో, అదొకటి క్లారిటీ. ఎవరో పరిగెట్టిన సౌండ్ వస్తుందే. హలో! ఓకే. యెస్. మన కోసం అయితే ఇక్కడ రెడీగా ఉన్నారు. అమాండా ఇంకా ట్రేసీ. ఎందుకంటే తెలిసింది కదా! అమాండా తన కాల్ అయితే డెలివరీ తీసుకోవాల్సిన పేరు. సో, ఫస్ట్ అయితే మా ఊరు వెళ్తున్నామంది. కానీ నేనే రిక్వెస్ట్ చేశాననమాట. తన కాల్ డెలివరీ కూడా నేను మళ్ళీ రిక్వెస్ట్ చేయడం ఏంటో తెలియకడితే. యెస్. అమాండాకి ఎలాంటివైతే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. జస్ట్ అది కార్ ఇంటికి వచ్చిందా ఇంకా డ్రైవ్ చేసుకున్నాం అంతే. అంతేగాని కార్ వచ్చింది వెళ్ళి చూద్దాము అలాంటివైతే ఏమి ఉండదు. కానీ తన కారు మామూలుగా లేదు. ఫోటోలో మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. సరే తాగేసిన వాళ్ళమ్మా అంటే రీసెంట్ టైమ్స్‌లో అది ఎలాగో డ్రైవ్ చేస్తున్నాయి కదా! సో, అందుకే వీళ్ళిద్దరూ కూడా ఎక్కొచ్చు. ప్రాబ్లమ్ ఏముండదు అసల. ట్రేసీ బ్యాక్ సైడ్ ఎక్కింది. అమాండా కూడా బ్యాక్ సైడా? నో, ఫ్రంట్ సైడే. వెరీ నైస్ అమ్మా. సో, ట్రేసీ, అమాండా ఇంకా జిమ్మీ అయితే వెళ్ళిపోతున్నారు సిమియోని డీలర్‌షిప్ దగ్గరికి. అమాండా కొత్త కార్ నుంచి వర్క్ చేసుకోవడం కోసం. కమ్ ఆన్ డోర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మధ్య కాలంలో మన మాట కాస్త వింటుంది. అయినా చెప్పలేము ఒక్కొక్కసారి. యెస్. దానికి ఇష్టం వచ్చినప్పుడు బండేస్తుంది. ఇష్టం వచ్చినప్పుడు మానేస్తుంది. మనం ఏం చెప్తాంలే కానీ కొద్దిగా కార్ కంట్రోల్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా! అంటే డ్రైవ్ చేసి చాలా రోజులు అయిపోయింది. కొద్దిగా జాగ్రత్తగా వెళ్దాం. ఓకేనా? మరి అంత స్లో వెహికల్ ఏం కాదులే ఇది. యెస్. సో, కార్ వచ్చేసి మెర్సిడెస్ అన్నమాట. మెర్సిడెస్‌లోనే ఒక వెర్షన్ లగ్జరీ వెర్షన్. ఈ పాటికి తెలుసుకోవడం మీకు. సర్లే అక్కడికి వెళ్ళాక మీకు నచ్చుతుంది ఖచ్చితంగా కలర్ అండ్ ఆల్సో కలర్ కార్. యెస్. కలర్ గురించి వచ్చేస్తే మాత్రం ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా పెట్టించలేనిది అమాండా తెలిసిందే. పెద్దగా జిగేలు అనిపించే కలర్స్ అయితే వాడుతుంది. అంటే తన పాత ఇన్ గేమ్ కార్ అయితే రెడ్ కలర్. తర్వాత BMW i7 మొన్న అనిపిస్తుంది కదా! అదైతే గోల్డ్ కలర్. కానీ ఈసారి మాత్రం కంప్లీట్‌గా అట్లా జిగేలు అనిపించకుండా చేసుకుంది. లగ్జరీకి ఇంకా పెట్టిందే పేరు అన్నట్టు ఉందబ్బా అదైతే. యెస్. చాలా చాలా బాగా ఇస్తుందన్నమాట. మీకు కూడా చూపిస్తాను. ఎలాగే వచ్చేసాం కాబట్టి సెలబ్రేషన్ ప్లాన్ చేశాడబ్బా సిమియోని. యెస్. అదే మనకి మెర్సిడెస్ ఎస్ క్లాస్. యెస్. మేబ్యాక్ అనమాట. సో, మొత్తం అంతా కూడా కిట్ అదిరిపోతుంది. కిట్ కాదు సారీ. టోటల్‌గా కార్ మాత్రం అదిరిపోతుంది. సో, ఇది వచ్చేసి మేబ్యాక్ కదా ఎస్ క్లాస్‌లో. సో, కాబట్టి మనం మళ్ళీ దీన్ని నార్మల్ కూడా చేసుకోవచ్చు. సో, దానికి సంబంధించిన వెహికల్ అయితే బెన్నీ దగ్గర ఉందంట. ఎందుకంటే బెన్నీతో నేను అన్నా. సో, ఇలాగా అమాండా కార్ కొనుక్కుంది. దానికి సంబంధించిన ఏమైనా అప్గ్రేడ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటాయని చెప్పేసి అంటే జిమ్మీ నీకు అసలు ఏం తెలియట్లేదు. ఎస్ క్లాస్‌లో మేబ్యాక్ అంటేనే ఇంకా టాప్ అనమాట. ఇంకా లగ్జరీ అంటే లగ్జరీగా ఉంటుంది. నా దగ్గర అయితే నార్మల్ ఉంది. కస్టమర్ అయితే ఒకరు తెప్పించుకున్నారు రీసెంట్‌గానే. సో, దానికి సంబంధించి కొంచెం టైర్స్ ఇవన్నీ కూడా మార్చారు. ఒకసారి ఇక్కడ ఉంటే కాబట్టి వెళ్ళు చెక్ చేయని చెప్పాను అనమాట. చూద్దాం. వన్స్ ఇది మనం తీసుకున్న తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే దీన్ని టెస్ట్ రైడ్ వేయాలబ్బా. దీనికి మనం ఇంకా ఎటువంటి అప్గ్రేడ్స్ చేయించాల్సిన అవసరం అయితే లేదు. సో, కస్టమర్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓ జిమ్మీ ఇది ఎంట్రన్స్ అయ్యా. మనకి సిమియోని ఎంత కార్కి ఫోటో తీసుకున్నావా? వెరీ నైస్ వెరీ. ఐ థింక్ ఇండియన్ కార్స్ అంటే ఇష్టం అనుకుంటా. ఎక్కడ పెడదాం కార్ని? ఎస్. ఇలా రివర్స్ చేసి పెడతాం. చాలు. మరి ఎవరా నువ్వు? ఓకే దిగిపోయిన ఫ్యామిలీ ఫాస్ట్గా. ట్రేసీ నువ్వు ఎందుకంటే దిగట్లా? సెకండ్ కూడా తీయాల్సిన అవసరం అయితే లేదు. లెట్స్ గో ఫాస్ట్గా వెళ్ళిపోదాము. చూడటానికి మాత్రం కలర్ లగ్జరీ అంటే లగ్జరీ అబ్బా. అంటే ప్రీమియం అన్నమాట. ప్రీమియంగా అనిపిస్తుంది. చూడరా ఇప్పుడు ఫస్ట్ పర్సన్ వ్యూలో చూపించాల్సిందే ఖచ్చితంగా. పైనేమో ఆ గ్రే కలర్ డార్క్ గ్రే, కింద చూసుకుంటే బ్రౌన్ అది కూడా డార్క్ మెటాలిక్. అదిరిపోతుంది. అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఈ కార్ తీసుకుంటామని చెప్పేసి. అండ్ ఇది మనకి ఎస్ V12 వేసి ఇదైతే. ఎస్. సో, లుక్స్తో పాటు పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోతుంది అనమాట. ఇది చూసుకుంటే మనకి మెర్సిడెస్ మేబ్యాక్ S680. ఓకే. దీన్ని మనం S500లోకి అయితే మార్చచ్చు. అది బెన్నీ దగ్గర అయితే ఉందన్నమాట. చూద్దాం ఆ నార్మల్గా ఉండే కార్ ఎలా ఉంటుందని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సీటు ఎక్కి చూపిస్తాను. ఓకే మీకు ఖచ్చితంగా ఎక్కి చూపిస్తాను. అమాండా నువ్వు చూపిస్తే బెటర్. వదిలే ఒక నిమిషం చూడండి. వీళ్ళ ఫేస్ ఆరెంజ్ కలర్లో వెలిగిపోతుంది ఏంటి? లైట్స్ అలా పెట్టారా? వెరీ నైస్ అమ్మా. బాగుందిలే. ఒకసారి నైట్ అయితే కానీ తెలీదు. అండ్ ఆల్సో సిగ్నల్ కూడా చెప్పింది ఏంటంటే
ఏ కార్నర్ తీసుకోండి దాంతో కంపేర్ చేసుకుంటే ట్వైస్ వస్తుందంట లైటింగ్, అంటే 2x వస్తుంది, అంటే డబుల్. ఇంకా ఏ కార్తో కంపేర్ చేసుకున్నప్పుడు లైటింగ్లో చూసుకుంటే ఇది ఒక మంచి ఫీచర్. సరే మీరిద్దరు కాసేపు అయితే అలాగ వెయిట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ మనకు సెలబ్రేషన్ ఇవన్నీ పెట్టారు కాబట్టి కాస్త ఎంజాయ్ చేయండి. ఓకే, నేను లోపు మా వాళ్ళకి కాల్ చూపించుకుంటా. ఓకే, సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాము. చూసారా పైన ప్యానోరామా కనొచ్చారు ఇన్ని. ఓకే, ఇంటీరియర్ చూడండి అబ్బా, ఇంటీరియర్ దీని గురించి మరి చెప్తుంది, ఎందుకంటే అసలైన లగ్జరీ మనకు ఉండేది లోపలే. అది చెప్పి డిస్ప్లే ఎప్పటిలాగానే తెలిసిందే, అది మనకి మెజిస్టర్స్లో హై ఎండ్లో చూసుకుంటే ఎంత ఉంటుంది స్క్రీన్ డైరెక్ట్గా. ఓకే, ఆ సైడ్ కూడా వస్తుందని చూసి అనుకున్నా, బట్ లేదు. సర్లే, లోపల మాత్రం ఓరినాయన సీట్లు మాత్రం నెక్స్ట్ లెవెల్ చేశారు అసలు. అది ఏసీయా లేకపోతే లైటింగ్ అనమాట. ఆ లైటింగ్ ఏది డిజైన్ కూడా అదరగొంది మళ్ళీ అట్లా. అమ్మంటే నేనేం తీసుకుని వెళ్ళిపోవట్లేదు కారు, జస్ట్ చూసారా ఈ కారు అయితే చూస్తుంది. సరే ఇంకా ఫ్రంట్ ప్యాసింజర్గా కూర్చుంటే అలా ఉంటుంది చూడు. ఓకే, వచ్చేసాం తర్వాత ఫ్రంట్ ప్యాసింజర్లోకి. చూసారు కదా ఇలా ఉంటుంది. జిమ్మి అది నీ కాల్? అరే జిమ్మి అనుకుంటా కాస్త హైట్ అయితే తక్కువ అయిపోయినట్టుంది జిమ్ గడికి. లేదే బాగా ఉంది మొత్తం. ఓ కాల్ మొత్తం బాగా ఫ్రంట్కి వెళ్ళిపోయినట్టున్నాయే, ఏం పర్లేదు. చూసారా జిమ్గా చూడండి ఎంత కంఫర్టబుల్గా కూర్చున్నాడు అసలు. అసలైంది మనకైతే బ్యాక్ సీట్. ఈసారి బ్యాక్ రెండు సీట్లు చూపించాలా, రెండు ఒకలాగా ఉంటాయి. చూద్దాం వచ్చేసాం. చూసారా 2 స్క్రీన్లు. ఇంకా ఆ సీట్లోకి అయితే వెళ్ళాలి, ఎందుకంటే సేమ్ ఉంటుంది. ఏంటి నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటంటే ఎవరది ఎవరితో మాట్లాడుతుంది. ఓకే, ఆమ్రెస్ట్ ఇవన్నీ చూపించామంటేనేమో మేడ కింద దగ్గరలేమో ఓడి. సో ఇది చూసారు కదా మే బ్యాక్ అని చెప్పి సిమ్లో ఉంటుంది, దానిపైన స్క్రీన్లో ఉంటుంది. ఇంకంతే అల్ట్రా లగ్జరీ కంఫర్ట్ అనమాట. అమ్మాండా ఈ విషయంలో మాత్రం నువ్వు నన్ను ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తావు, బాగా ఇంప్రెస్ చేస్తావు. సరే ఇంక వెళ్ళిపోదామా, ఒక రౌండ్ వేద్దాం. ఒక రౌండ్ వేసి పెన్ని దగ్గర వెళ్దాం, ఎందుకంటే నార్మల్ది ఎస్ క్లాస్ ఉందంట, అది కూడా చూద్దాం. అమ్మాండా డ్రైవ్ చేయమన్నాను కానీ మళ్ళీ ఏమంటుంది హౌస్ వర్క్. ఓకే, రేసి ఇంటికి వెళ్ళిపోతానంటుంది, ఎందుకంటే ఆఫీస్లో ఏదో వర్క్ ఉందంట మొత్తానికి, అంటే ప్రస్తుతానికి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేస్తుందన్నమాట. సరే ట్రేసి వెళ్ళిపో. అండ్ వన్స్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అలాగో నాకు తెలుసు నువ్వు కారు కొనుక్కునే వరకు అమెంటా కార్ వాడేస్తావు, ఆ విషయంలో మాత్రం డౌట్ లేదు. వెళ్ళి క్యాబ్ బుక్ చేస్తూ ఉంటుంది. ఓకే, ట్రేసి అయితే వెళ్ళింది. ఇంకా చూసేద్దాం మరి దీన్ని స్పీడ్ ఎలా ఉంటుందో. స్పీడ్ గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీన్ని కొనుక్కున్నది దేనికి లగ్జరీ కోసం. అలాగే ఉంది ఇది. కలర్ మాత్రం అమెండా కుమ్మేసాం అంతే, కానీ జిగల్ మనట్లేదు. తెలిసిందే కదా మనకి ఏదైనా సరే కారు జిగల్ మనాలి అంటున్నట్టు జిగల్ మనీ పర్లేదు. ఆ క్రోమ్ ఫినిష్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బాగానే అనిపిస్తుంది. సైడ్ నుంచి కూడా ఇటు సైడ్ నుంచి అబ్బా డాష్ ఉంది, ఎందుకంటే అటు సైడ్ మనకి సన్లైట్ లేదు, సో దానివల్ల అనమాట. బాగుంది క్రోమ్ అయితే అక్కడక్కడ వచ్చి చాలా బాగా అనిపిస్తుంది. సరే ఇంకా వెళ్ళిపోదాం పెళ్లి దగ్గరికి, ఎందుకంటే చెప్పాను కదా నార్మల్ది ఎస్ క్లాస్ ఏదో ఉందని చెప్పేసి అదొకసారి చూసి వచ్చేద్దాం ఎలా ఉంటుందా అని. అమ్మాయితో వాడుకుంటుంది ఇక్కడి నుంచి వారిని సిమియోని గడి ఏదో అనేసాడు గట్టిగుంటుంది లేడి. ఓ నిజంగానే గట్టిగుండియా, చాలా గట్టిగా ఉండలేదు. పక్కన ఎలా వస్తుంది అది మ్యాటర్, కానీ ఆర్మీ కాదు ఆర్మీకుంటే బెటర్ ఏమో. మేబీ లోపల మనకి ఇది ఉంది కదా లెదర్ది సీట్స్ది, ఆ కలర్ మ్యాచ్ ఇలాగా ఫిట్టింగ్ ఉందనుకుంటా అమ్మాంట, ఎందుకంటే కంప్లీట్గా కస్టమైజ్ చేసుకుంది అయితే అమ్మాంట అనమాట. యాక్చువల్ అమ్మాంట నీ పేరు రాయించుకోవచ్చు కదా, మే బ్యాక్ అలా ఏంటి బాగుంది అలా. ఓ ఇదా, ఇది ఎప్పుడో నేను చూసినట్టున్నానే, ఎప్పుడైనా ఇన్స్టాల్ చేసి చూపించాను గేస్ మీకు తెలియదు. సో ఏదో మనకి S900, ఇది S680 మే బ్యాక్, కానీ దీంట్లో ఉన్నంత లగ్జరీ దాంట్లో కనిపించట్లేదు. అప్పుడు ఇంతకుముందు చూస్తే చాలా బాగా కనిపించింది, వన్స్ ఇది చూసిన తర్వాత దాన్ని నేను చూడలేకపోతున్నాను. ఓకే, ఒకసారి తీసి దాన్ని కూడా చెక్ చేద్దాము. ఓకే అన్నమాట, ఫాస్ట్కి వచ్చేసి ఆ అమ్మాయి ఎవరు తెలిసింది కదా మీకు, పెళ్లి దగ్గర పని చేస్తూ ఉంటుంది. ఒకసారి పెళ్లి లేకపోతే తను కూడా గట్టిగా వచ్చాను. పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టి పెద్దగా డ్రైవ్ చేయను, జస్ట్ అలా నడుపుకుంటూ లుక్ ఎలా ఉంటుందో చూసుకుని వచ్చేద్దాం. ఎప్పటిలాగైనా చివరికి వచ్చేద్దాం. జస్ట్ S% రాస్తుంది. ఇది పెన్నిది కాదు, ఓకే పెన్ని దగ్గరికి వచ్చిన కస్టమర్ది. ఏంటి ఇది కొంచెం యాక్సలరేషన్ బాగుంది దానికంటే. పర్లేదు చెప్పాను కదా స్పీడ్ పట్టింది అని. ఒకసారి అది కూడా చెక్ చేద్దాం ఎంత ఫాస్ట్గా ఎక్కడ నేను డ్రైవ్ చేయలేదు అనమాట. ఒకసారి దాన్ని కూడా చూసేసిందే. మామూలుగా లేదు అయ్యా, బాగుంది కాదు కానీ అమ్మాయి
నీ ట్రిప్ మాత్రం అదిరిపోయింది, అంటే నీ సెలక్షన్ అదిరిపోయింది. ఇంటీరియర్ ఇది కూడా బాగుంటుందా? సరే మెండల్ లెట్స్ గో. ఇంకా ఇంటికి ఎత్తుకు వెళ్ళిపోదాము. ఫాస్ట్ వచ్చేసాయి. ఇటు సైడ్ అమ్మ, ఇటు సైడ్ దయచేసి నువ్వు వెళ్ళి ఇటుగా. ఓ బ్యాక్ సైడ్ కూర్చుంటావా? వద్దు వద్దు, ఫ్రంట్ ఎక్కి, ఫ్రంట్కి వచ్చేసాయి. థ్యాంక్ యూ. కానీ బ్యాక్ కూర్చుంటే బాగుంది కదా, ఎందుకంటే ఆ లగ్జరీ ఫీలింగ్ అయితే ఉంటుంది అమ్మాయికి. సర్లే ఫ్రంట్ కూర్చుంటాను అంటుంది, మనం ఏం చేస్తాం కానీ లెట్స్ గో. ఇప్పుడు చూసేద్దాం దీని స్పీడ్ ఎలా ఉందో. 180 అలా వెళ్తున్నా, బాగా చేంజ్ అయితే ఏం లేదు, ఏం లేదు జాగ్రత్తగా వెళ్ళలే. స్పీడ్లో మాత్రం ఎటువంటి చేంజ్ లేదు, భయపడ్డ. సారీ అమ్మాయిడా, సారీ. నేనేదో నా కారు అనుకుని డ్రైవ్ చేస్తాను, ఐఎమ్ వెరీ సారీ. అమ్మాయి చూసారా ఎలా వస్తుందో? ఎంతనా కారు కొనుక్కున్నావు, ఆ మాత్రం ఉండదులే. అయినా మనం కూడా తప్పే, ఇది మనకి అమ్మాయి కారు అని తెలుసుకోవడానికి ఫాస్ట్గా ఎదుగునే వాళ్ళం. మనకి కరెక్ట్ ఎలా ఉంటుంది కదా ఇది కారు, చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక లగ్జరీ కార్ అయితే కొన్నాం. లాస్ట్ టైం ఎప్పుడు కొన్నాం అంటే స్పోర్ట్స్ సూపర్ కార్స్ కాకుండా ఒక లగ్జరీ కార్ కొని అమ్మాయి అయితే BMW i7, కానీ దానికంటే లగ్జరీ కదా ఇది. i7 అయితే లగ్జరీయే, కానీ దానికంటే బీభత్సమైన లగ్జరీ ఇది. ఓకే ఒక ఆవిడ దీంతో టచ్ చేయాలంటే కష్టం ఉంటుంది, ఎక్స్పెన్సివ్ కాదు ఇది. థ్యాంక్ యూ. టచ్ చేయకుండా నోట్ అయిపోయింది. చెప్పాను కదా గేట్కి అయితే కొద్దిగా మెంటలు. సరే దీన్ని ఇక్కడ తిప్పి ప్యాక్ చేసేస్తాం. అన్నట్టుగా వెళ్దాం. ఏమైనా తేడా వస్తుంది అనుకోండి, అలా పీకి తిరిగేస్తున్నాము. ఎస్, ఇక్కడ నుంచి రోజు కూడా ఇక్కడే కనిపించవచ్చు, అంటే అమ్మాయి ఇంట్లో ఉంటే. ఓకేనా, ఒక్కొక్కసారి అమ్మాయి ఇంట్లో లేకపోయినప్పటికీ కారు ఉండొచ్చు ఇక్కడ, ఎందుకంటే తన మ్యాక్సిమం ఇంపార్టెంట్ విషయాలకు మాత్రమే ఈ కారు చూసాను. తెలిసింది కదా మనకి BMW వెళ్తాను కూడా మోస్ట్లీ కనిపించింది. మా మమ్మే కొత్త కారు కొనుక్కున్నాం కదా, పార్టీ ఏమైనా లేకపోతే నా కార్లు తెచ్చాను అంటే అలాగే హ్యాపీ అకేషన్లో ఏమైనా పర్మిషన్ ఇస్తావా? ఓకే వద్దులే వెళ్తున్నాను, అలా చూడట్లే, వెళ్తాను ఇక్కడ లోపల. ఓకే, పడిపోయింది కేసు ఒకేసారి. అవును, చేసిన రోజు అన్న దగ్గర వెళ్తా ఉన్నాను కదా, ఏమైంది అది? ఆ పని మీద ఉన్నాం. ఎస్, మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అన్న దగ్గరికి. ఎందుకంటే తెలిసిందే కదా లాస్ట్ ఎపిసోడ్లో మనల్ని రేపు రమ్మన్నారు. రేపు అంటే లాస్ట్ ఎపిసోడ్ ఏంటి, ఇదే ఈరోజే. వెళ్ళిపోదాం ఫాస్ట్గా. అండ్ నేనైతే ఫ్రాంక్లిన్ కార్ని తీసుకెళ్ళాలని చెప్పి అనుకోవట్లేదు, ఎందుకంటే బాగా గుర్తు చేస్తాను అన్నమాట. మనవాడికి ఈ మధ్యన బాగా ఎమోషనల్ అయిపోతున్నాడు చేసింది కూడా ఫ్రాంక్లిన్ తలుచుకుని. సో అందుకే కొత్త కారు కూడా ఇవన్నీ కూడా. అండ్ ఇది కూడా ఫ్రాంక్లిన్దే, కానీ పర్వాలేదట. దీని అయితే తీసుకువెళ్ళచ్చు. అండ్ అలాగో ఈ రోజుతో ఇది మనకి గ్యారేజ్కి వెళ్ళిపోతుంది మళ్ళీ. ఎస్, ఓన్లీ మనకి ఇంపార్టెంట్ విషయాలు ఎప్పుడైతే చేస్తామో, అంటే ఇంపార్టెంట్ మిషన్స్ ఎప్పుడైతే చేస్తామో సో అప్పుడు మాత్రమే తెచ్చుకున్నాం. ఓకేనా, ఎప్పుడు ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, ఏమైనా స్టీల్ మ్యాట్లు జరిగినాయి అనుకోండి అంతే. కానీ బాగుంటుంది కారు. ఆర్మర్ విషయంలో మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఒక్క బుల్లెట్ కూడా లోపలేదు, ఒక్కటి మరీ షూట్ చేస్తే ఇంకేం చేయలేండి, అది వేరే విషయం. ఆర్టీజీకి ఏం చేయగలదా అంటే ఏమో, అప్పట్లో మరి ఫ్రాంక్లిన్ అయితే పెట్టించుకున్నాడు, అది పని చేస్తుందా లేదా మనకు తెలియదు. ఇక్కడ చూసుకుంటే 1.5 మైల్స్ ఉంది అన్నవాళ్ళది హౌస్. ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఇన్నాళ్ళు మనకైతే న్యూయార్క్లో ఉంది వాళ్ళ ఫాదర్ దగ్గర, అంటే నీకో బెలిక్ దగ్గర. మళ్ళీ నాలుగు వచ్చింది అంటే తెలిసిందే కదా, కాస్త మూడ్ని సెట్ చేసుకోవడానికి అయితే వెళ్ళింది. ఎన్నోసార్లు వెళ్ళమంటే బతిమాడితే అప్పుడు వెళ్ళింది. కొన్నాళ్ళు అయితే వెళ్ళని చెప్పేసి ఇంటి దగ్గర ఉండి ఎడుతూ కూర్చుంది. తర్వాత లేనా దగ్గరికి వెళ్ళింది, లేనా దగ్గర కూడా సెట్ అవ్వక ఇంకా నీకు వెళ్ళి మరీ పోస్ట్ చేస్తే అప్పుడు వెళ్ళి నేను ఫైనల్గా. చెప్పాలంటే చాలా రోజులు ఉంది న్యూయార్క్లో, ఎన్ని రోజులు లేదు నేను యాక్చువల్లీ చాలా నెలలు ఉంది, మేబీ ఒక 4-5 months ఇంకా పైన ఉండొచ్చు. సైనా దగ్గర నాకు నచ్చే విషయం ఏంటంటే అసలు ఏమీ లేనప్పుడు ఫ్రాంక్లిన్లో చేసింది. ఇప్పుడు ఫ్రాంక్లిన్ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ఫ్రాంక్లిన్ లేదు, అదే బాధగా. అండ్ ఎప్పుడో మనకి ఫ్రాంక్లిన్ గిఫ్ట్ ఇచ్చాడు AMG 1, అది ఇప్పటికీ యూజ్ చేస్తున్నా బదాను. కాబట్టి తన కార్ మార్చుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, బట్ ఆ కారే వాడుతుంది. అండ్ ఈ మ్యాచ్లోనే ఉంటుంది ఒకటైనా సరే. సో అది నాకు బాగా వదిలేదు చేయి వదిలే. హలో వదిలే అమ్మాయి ఎలా ఉన్నా? ఓకే, ఇలా పాస్ చేసేద్దామా, ఇక్కడ వెళ్ళేస్తాను. నైస్, ఎలాగే కావాలి ఇక్కడ వదిలేద్దాం అనమాట. దీన్ని చూస్తే సార్ నాకు అప్పుడప్పుడు గుర్తొస్తున్నాడు ఫ్రాంక్లిన్. దీన్ని ఫ్రాంక్లిన్ యూస్ చేసింది ఏ కలర్లో కాదు, ఓకే ఆరెంజ్ ఇంకా బ్లాక్ కలర్లో. తర్వాత మనోడైతే మార్పింగ్ చేసుకున్నాడు అనమాట, లైక్ మనకి ఫోన్ టెస్ట్ మార్పింగ్ తీసుకున్నాడు కదా గ్రే కలర్లోకి, అలాగే. కానీ కలర్ మార్పించుకున్నంత మాత్రం సోల్ పోదు కదా కార్లు, అందుకే ఫ్రాంక్లిన్ గుర్తు చేస్తుంది అనమాట. ఓకే వదినమ్మా, ఎందుకు పిలిచానండి? ఒక కొంచెం బాగానే కనిపిస్తుంది. ముందు చూసుకుంటే ఎప్పుడు చూసుకుంటే ఏడు మొక్కం పెట్టుకుని ఉండేది.
ఇప్పుడు కాస్త మూడ్ సెట్ అయిందని అనుకుంటున్నాను. ఇంతకీ పిలిచిన విషయం ఏంటో చెప్పలేదు అన్న. బాగుంది కారు ఇంటి ఉన్నాం. సర్లే ఏం చేయాలి ఏంటి మ్యారేజ్ పెళ్ళి పని ఉంటుంది కదా అక్కడ వెళ్ళమంటుంది. ఓకే నాకోసం ఏమైనా షాప్ కొన్నావు నువ్వు షాప్ లాంటి ఇప్పుడే నాకు వద్దు. ఓకే దయచేసి వద్దు. ఓకే ఇప్పుడు తీసుకున్నాను మా వాడు. సరే సర్ప్రైజ్ కలిసి చూద్దాం. నాకు తెలిసి చిన్న షాప్ రండి కానీ కొనే ఉంటుంది నాకు లేకపోతే హెలిప్యాడ్ దగ్గరికి ఏం వెళ్ళమంటది ఇదేనా హెలిప్యాడ్ ఎస్ దగ్గరికి వెళ్ళిపోదాం అప్పుడు చూద్దాం. ఏంటి ఓ నువ్వు అక్కడ నుంచి వస్తావా వెరీ నైస్. సిల్వర్ ప్యాంతర్ ఇది పరిగెట్టే కింద పడిపోతావు. ఓకే ట్రాకింగ్ బ్యాగ్ పెట్టిందండి వదిన ఏంటి మ్యాటర్ పెద్ద కిరికిట్లో పెట్టించిందన్నమాట. ఏంటంటే ఈ బైక్ కూడా తీసుకెళ్ళిపోమంటుంది. ఎస్ అంటే ఇంతకుముందు కౌంటర్స్ కూడా తెచ్చేసుకోమన్నది ఐడియా ఇచ్చింది కూడా హెన్నానే. సో అందుకే మనం తెచ్చేసుకున్నాడు. ఆ తర్వాత బైక్ పట్టుకెళ్ళాలి ఎందుకంటే ఆనత లేదనుకున్నాడు చేసిన వాడికి. ఇప్పుడు మాత్రం రిపేర్ చేయించిందట లాస్ ఏంజల్స్ రాగానే మనకి సిగ్నల్ డేషన్ దగ్గర రిపేర్ చేయించిందట. ఆ తర్వాత చూసుకుంటే మనం కాల్ చేసిందే మనం వచ్చాం. ఓకే సో రాగానే నువ్వు చేసిన ఫస్ట్ పని ఏంటంటే దీన్ని రిపేర్ చేయించాను. బాగుంది వెరీ నైస్. కానీ నేను దీన్ని తీసుకెళ్ళాను. ఓకే ఎందుకంటే తీసుకెళ్ళినా నేను యూజ్ చేయలేను. అదేనా వదిలేమ్మా నేను చెప్పేది అసలు అర్థం కావట్లేదు. ఎలా చేస్తున్నా సరే మేబీ తనకు కూడా ఈ వెహికల్ చూసిన ప్రతిసారి ఫ్రాంక్లో గుర్తొస్తుంది అనుకుంటా. కానీ నువ్వు ఆ పని చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు న్యూయార్క్లో ఉండొచ్చు. ఓకేనా నువ్వు మళ్ళీ ఇక్కడ రావాల్సిన అవసరం లేదు వెళ్ళిపోగలంటే. కానీ దీన్ని ఉంచుకోవాలంటే కష్టమే. ఏమంటావు వదిలే నా వల్ల కాదు నీ దగ్గర తీసుకో. ఎమోషనల్ డ్యామేజా లేకపోతే ఎమోషనల్ బ్లాక్మెయిలా? సరే ఇంకేం చేస్తాంలే. కానీ చేసరికి ఎందుకు తీసుకోవాల్సి ఉండదంటే ఆ అర్హత లేదనుకుంటున్నాడు అబ్బాయి చేసింది. ఒరే నీ గురించి ఎంత అలా చెప్తున్నావు నువ్వు బతుకుని తీసుకుంటున్నావు. అది మ్యాటర్. చేసినకైతే దీన్ని అసలు యూజ్ చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే ఫ్రాంక్లిన్ తన కార్ కంటే ఎక్కువ ఇష్టపడి తన బైక్. అందుకే కాబట్టి కౌంటేషన్ యూజ్ చేస్తాడు కానీ దీన్ని మాత్రం ముట్టుకోలేకపోతాను చేశాను. నువ్వు ఇప్పుడు సడన్గా తీసుకెళ్ళిపోమంటుంటే ఎలా వదిలే. సర్లే నువ్వు కూడా ఏడుస్తున్నావు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నాకంటే ఎక్కువ ఎమోషనల్ అవ్వచ్చేమో నువ్వు. కానీ నేను అవ్వాలి ఎందుకంటే తొమ్మిడే కన్నా వైపు సర్లే ఎదురు పెడుతుంది. సర్లే ఇక్కడ నుంచి బ్యాగ్ తీసుకెళ్తే కనీసం ఒక రేటుకైనా తగ్గుతుందంటే ఐ డూ ఇట్. కానీ నేను మాత్రం చూసాను. ఓకే జస్ట్ అలా షెడ్లో ఉంటుంది అంటే అంతే. ఎందుకంటే ధైర్యంగా దీన్ని చూస్తే నా సంగతి అయినట్టే ఇంకా. సరే వదిలేమ్మా బయలుదేరతా. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు న్యూయార్క్ ఫ్లైట్ ఎక్కేస్తే బెటర్. ఇంకా బాగా 9 years అవ్వగానే ఉన్న అబ్బాయి నిజంగా వెళ్ళిపోతుంది అంటాను మళ్ళీ. సో ఈ బైక్ మళ్ళీ నాకు ఇవ్వడానికి మాత్రం వచ్చింది అంటాను. ఓకే వెళ్తున్నానులే. చూసారా ఎక్కట్లేదు ఎలా పెడితే అలా పెట్టేస్తావు బైక్. అంటే ఈ బైక్ ఎలా పెట్టిందని డౌట్ రావచ్చు మీకు. దానికి బైక్ డ్రైవింగ్ వచ్చు. కార్ కూడా బీభత్సంగా డ్రైవ్ చేస్తుంది. బైక్ సంగతి ఏమో కానీ కార్స్ విషయంలో మాత్రం సేమ్ కార్స్ అంటే జిమ్మి గడికి ఇంకా హెన్నాకి సేమ్ కార్స్ ఇచ్చి రేసి పెట్టామనుకోండి దుమ్ము దుంపేస్తుంది అన్నమాట హెన్న. ఓకే లెట్స్ గో. ఒక విధంగా హ్యాపీగానే ఉంది ఒక విధంగా బాధగా కూడా ఉంది. ట్రాకింగ్ గుర్తొస్తున్నాడు ఆ విషయంలో బాగా ఉంది హ్యాపీగా ఉంది. అదేంటంటే బెస్ట్ బైక్ అనమాట. బెస్ట్ లుకింగ్ బైక్ ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్తాను కానీ బెస్ట్ లుకింగ్ బైక్ అనమాట. జీటీపైలో ఇంకెక్కడ చూసినదే. సో అదైతే మనం ప్రస్తుతం డ్రైవ్ చేస్తున్నాము. లెవెల్ పయ్యా అంటే దీనికైతే స్పీడ్ బూస్ట్ ఇన్బిల్ట్ ఉంటుంది కానీ నేను ఎంత ఆన్ చేయను. ఈ స్పీడ్ సరిపోతుందా బాబోయ్. కింగ్ బైకా మజాక జస్ట్ అలా కొట్టే పోయింది. ఓకే దండం పెట్టాలి దీన్ని. అంటే ఈ బైక్ నువ్వు వాడిని చెప్పి చేసి మీరు కూడా దయచేసి పోస్ట్ చేయకండి. ఓకే ఎందుకంటే మనోడి ఫీలింగ్ కూడా దయచేసి అర్థం చేసుకోండి. తమ్ముడు కదా అబ్బాయి ఆ మాత్రం బాగా ఉంటుంది. సో చేసింది దయచేసి ఎవరు కూడా పోస్ట్ చేయకండి బైక్ వాడమని చెప్పేసి. జరుగుతూ మంచిగానే వచ్చేసింది ఫైనల్లీ. ఇంకా దీన్ని అవును షటర్లో పెట్టినా వేరే కూడా తీసుకోవడానికి వెళ్తాం కదా అబ్బాయికి కనిపిస్తుంది కదా. ఓ నాయన హౌస్లో ఇంకా ఎక్కడైనా ప్లేస్ ఉందా దీన్ని ఎక్కించగలనా? తగిలేస్తుంది అనుకుంటా. ఓ ఎక్కిస్తుంది అబ్బా వెరీ నైస్. కొద్దిగా ఫాస్ట్గా ఎక్కించాలి. అరే గీసేస్తున్నావు చేసి చూసుకో. గీతలు అయితే ఏం పడలేదులే. కమ్మని ఎక్కిసే ఓకే ఓకే నో ఇష్యూస్. అమ్మాయి ఇక్కడ నుంచి ఎక్కించడం కష్టం చాలా కష్టం. బండి ట్రై చేస్తాను అంటే మొత్తం ఎక్కడ పెట్టేస్తున్నాం బండి. కమెంట్ చేసాను యూ కెన్ డూ దిస్. ఏం పర్లేదు అంతే. మొత్తానికి అయితే పైకి ఎక్కించేసాము. ఏం తీసుకుని మాట్లాడాలా? ఓ సూపర్ రా. కనిపించుకుంటే పెట్టాలా ఎలా? ఒక ఐడియా ఉంది. ఇక్కడ ఏదో చిన్న సౌండ్ ఉంటుంది.
దీంట్లో పెట్టాను. అది చేసిన వెళ్ళగలరు. నువ్వు అది చేసి మొత్తానికి హౌస్ చేయడం కూడా అయితే తిప్పెడతాం. ఎస్, ఇది అలా పడితే అలా అనుకుంటున్నాను దీంతో. ఇక్కడ పెట్టినా ఇక్కడ వచ్చేస్తాడు మనోడు. అలాగే అది వెరీ నైస్, సూపర్ స్పాట్. ఇది సూపర్. ఇక్కడ పెద్దగా రాడు చేసినైతే ఈ ప్లేస్ కరెక్ట్. అవును, దీన్ని రిపేర్ తీసుకోవాలంటే మళ్ళీ అప్పుడు చూద్దాం. ఇక్కడ పెట్టేస్తాను గేస్. అవును, దిగినప్పుడు మనకి అనుకున్నాను నేను ఇలా పాడేస్తుంది అని. సరిగ్గా రయ్యా పైకి వచ్చేసా. సరేలే, మొత్తానికి ఇక్కడ సేఫ్గానే ఉంటుంది బైక్. తర్వాత ఏదో ఒక రూమ్లోకి షిఫ్ట్ చేస్తాను. దీంట్లో 2 బెడ్రూమ్స్ లేకపోతే 1 బెడ్రూమ్ చూద్దాను. కాబట్టి ఇక్కడ కూడా పెట్టచ్చు కింద. సో ఇది గైస్ మొత్తానికి వీడియో వచ్చేసి. అండ్ మీకు ఎలా అనిపించింది బ్యాక్ చూసిన తర్వాత చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ చేసి నచ్చినందుకు పక్కన లైక్ చేయండి, చాలా సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. సో that's it guys, thanks for watching. I'll see you in the next one.